హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకును మరొక మెథడ్లో చేసి చూపించబోతున్నానండి. సోప్ తోటి మెహందీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. లైఫ్ బాయ్ సోప్ ఉంటుంది కదండి, లైఫ్ బాయ్ సోప్ తోటి తయారు చేసినటువంటి గోరింటాకు అండి. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. గిన్నెలు మనము నార్మల్గా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ చేస్తే గిన్నె మాడుతుంది కదండి, అలాగేం లేదండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ప్రాసెస్ కూడా ఏమంతా ఎక్కువసేపు ఏం పట్టదండి. 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇది మనం గోరింటాకు పెట్టుకున్న వెంటనే ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆకుతో అస్సలు అవసరం లేకుండా ఇదే విధంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంటే అప్పటికప్పుడు కెమికల్స్ ఏమీ లేకోకుండా ఈజీగా గోరింటాకుని తయారు చేసుకోవచ్చు. చూడండి కలర్ దగ్గర నుంచి చూస్తాను, చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా మనము మెహందీ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మరికొంతమందికి వీడియో వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ డిజైన్ ఎలా అనిపించింది, ఇది కలర్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రాసెస్ అంతా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా పండింది ఏంటని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. లైఫ్ బాయ్ సోప్ తోటి ఇంట్లోనే ఈజీగా మనము మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్లో నేను అప్లోడ్ చేసి చూస్తాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం కొద్దిగా హాట్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అయితేనే మనం తీసుకున్నటువంటి సోప్ అనేది మెల్ట్ అవుతుంది. సోప్ అంతా ఏం అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా చిన్న పీస్ అయితే సరిపోతుంది. అంతా జస్ట్ కొద్దిగా అయితే సరిపోతుందండి. మనము హాట్ వాటర్ హీట్ చేసుకున్నాం కదండి. ఇక సోప్ని కొద్దిగా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో కొద్దిగా తురుముకోవాలి. ముందుగానే నేను ఈ విధంగా డిజైన్ అయితే వేసి పెట్టుకున్నానండి. తర్వాత వేసుకునేకి ఈజీ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ మనం డిజైన్ వేసుకునే కన్నా ఈ విధంగా పెన్నుతో డిజైన్ వేసుకొని గోరింటాకు పెట్టుకున్నామంటే ఈజీగా పెట్టుకోవచ్చండి. ఇక మనము మెహందీని తయారు చేసుకుందాం. క్యారెట్ గ్రేడర్ ఉంటుంది కదండి, క్యారెట్ తురుముకునే దాంతో కొద్దిగా తురుముకోండి. ఎక్కువ సోప్ కూడా అవసరం లేదు, జస్ట్ కొద్దిగా అయితే సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న పీస్, మన దగ్గర అరిగిపోయిన సోపు చిన్న పీస్ ఉన్నా కూడా సరిపోతుంది. కొత్త సోపే ఏం అవసరం లేదండి. ఎప్పుడు ఒకే మెథడ్ కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో నేను ఈ విధంగా మెహందీని తయారు చేసి చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, రోల్డ్ గోల్డ్ వాటిని నల్లగా అయిపోయినవి పక్కన పడేయకుండా మళ్ళీ మెరుగుపెట్టి ఎలా యూస్ చేసుకోవాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. హెయిర్ కేర్ టిప్స్ అన్నీ కూడా మొత్తం ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మనది. ఈ విధంగా కొద్దిగా జస్ట్ కొద్దిగా చిన్న పీస్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి ఇది, సున్నం ఉంటుంది కదండి, పాన్లో వేసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఒక్కాకు అని తాంబూలం వేసుకుంటూ ఉంటారు కదండి, అదండి ఇది సున్నము. డెఫినెట్గా తీసుకోవాలి. సున్నంని స్కిప్ చేస్తే పండదండి. డెఫినెట్గా సున్నం యాడ్ చేసుకుంటేనే మనకు గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. కొద్దిగా సున్నం వేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఇక ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్లో రెడ్ కలర్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ అండి ఈ ప్యాకెట్. ఇది ఒకటంతా కూడా అవసరం లేదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ అయినా వేసుకోండి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ అండి, ఇది ఆరెంజ్ కలర్ కాదు.
ఒకవేళ ఫుడ్ కలర్ అవైలబుల్లో లేకపోతే కుంకుమనే యాడ్ చేసుకోండి, అది కూడా రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసుకోండి. చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. నేను ఎలాంటి కుంకుమ యూస్ చేస్తాను మెహందీ లిక్విడ్స్లో అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తానండి. ఎలాంటి కుంకుమ, అది కుంకుమ పేరేంటి, అది ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి. ఈ విధంగా మొత్తం అంతా మెల్ట్ అవ్వాలండి. హాట్ వాటర్ తోటి మనం ఈ విధంగా మెల్ట్ చేసుకోలేదంటే సోప్ మెల్ట్ అవ్వదు. నార్మల్ వాటర్ మీరు యాడ్ చేసుకున్నారంటే మెల్ట్ అవ్వదు. హాట్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే ఇది కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుంది. నేను యూస్ చేసేటువంటి కుంకుమ వచ్చేసి ఇదండి, గోపురం కుంకుమ. ఇది నార్మల్ స్ట్రీట్స్లో అంటే చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇది 10 రూపీసే, కానీ చాలా రోజులు వస్తుందండి. ఇది నార్మల్గా మనము పూజా మందిరంలో దేవుళ్ళకి పెట్టడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా తీసుకోండి. మంచి రెడ్ కలర్లో పండుతుందండి గోరింటాకు. అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు అలా పక్కన పెట్టేసినా కూడా ఇది మెల్ట్ అయిపోతుంది. ఇక నేను ముందుగానే డిజైన్ వేసుకున్నానండి. దీని మీద నేను గోరింటాకు పెట్టి చూపిస్తాను చూడండి. గోరింటాకు పెట్టేది మనము డిజైన్ వేసి చూపించండి, బాగున్నాయి డిజైన్స్ అంటున్నారు. సో ఈరోజు నేను ఏంటంటే మొత్తం డిజైన్ వేసేదంతా చూపించబోతున్నానండి. ఎక్కువ సేపు ఏం లేదండి వీడియో, జస్ట్ 12 మినిట్సే ఉంది. చిన్న వీడియోనే, ఎక్కువ టైం ఏం పట్టదు. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను చూడండి. డిజైన్ వేసి చూపించండి అని అడుగుతున్నారు, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను.
ఇది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఇమీడియట్గా క్లీన్ చేసుకోవచ్చు. మనం గోరింటాకు పెడుతుండగానే ఇది డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయిన తర్వాత నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా పండింది ఏంటి అని చెప్పేసి. ఈ ఫింగర్ తోటి నేను ఫింగర్ టిప్స్కి షేడ్ ఇచ్చాను కదండి, ఈ రైట్ హ్యాండ్ తోటి ఈజీగా మనము 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువసేపు ఉంచుకోకుండా మనము ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవచ్చు. రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది డ్రై అయిన తర్వాత నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక పూర్తిగా డ్రై అయిపోయింది, నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఎలా పండింది ఏంటి అని చెప్పేసి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. కలర్ ఎలా పండింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీకు డిజైన్ నచ్చిందో లేదో. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్స్, అదేవిధంగా మెహందీ, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకోసం డెఫినెట్గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను 100%. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి ఒక 10-20 మంది కన్నా మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అయితే వెళ్తుందండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది ఎలా పండింది ఏంటి అని చెప్పేసి. ఇది ఒక మంచి కలర్ అండి, చూడడానికి చేతులకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సోప్తో తయారు చేసాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి ఇది ఎలా పండింది, కలర్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి, మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. గోరింటాకు 4 డేస్ ఉంటుంది. నార్మల్గా మనం గిన్నెలు అలాగా వాష్ చేయకుండా ఎక్కువ సోప్ పెట్టి రుద్దకుండా ఉంటే ఒక 4 డేస్ ఉంటుంది. ఎక్కువసార్లు సోప్ పెట్టి రుద్ది అలా చేస్తే మటుకు ఒక 2 డేస్ అలా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.